రైట్ టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ పై ప్రేయసి లావణ్య ఆరోపణలు చేశారు. రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ప్రేయసి లావణ్య ఫిర్యాదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేశాడని ఆరోపించారు. తాము విడిపోవడానికి ఓ సినీ నటి కారణమని, రాజ్ తరుణ్ ను వదిలేయకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ సినీ నటితో పాటు ఆమె సోదరుడిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుడిలో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు మరో నటితో సన్నిహితంగా మెలుగుతూ తనను వదిలేశాడని కూడా ఆరోపించారు. డ్రగ్స్ కేసులో తనను కావాలనే ఇరికించారని పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేశారు. చూస్తా ఉన్నాం. టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ పై ప్రేయసి లావణ్య ఆరోపణలు చేశారు. రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ప్రేయసి లావణ్య ఫిర్యాదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేశాడని ఆరోపించారు. తాము విడిపోవడానికి ఓ సినీ నటి కారణమని, రాజ్ తరుణ్ ను వదిలేయకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ సినీ నటితో పాటు ఆమె సోదరుడిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుడిలో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు మరో నటితో సన్నిహితంగా మెలుగుతూ తనను వదిలేశాడని ఆరోపించారు. డ్రగ్స్ కేసులో తనను కావాలనే ఇరికించారని పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేశారు. చూస్తున్నాం. టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ పై ప్రేయసి లావణ్య ఆరోపణలు చేశారు. రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ప్రేయసి లావణ్య ఫిర్యాదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు, మరి అటువైపు రాజ్ తరుణ్ ఈ అంశానికి సంబంధించి ఏమైనా మాట్లాడారా? పోలీసులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో రాజ్ తరుణ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. మరోసారి లావణ్య రాజ్ తరుణ్ పైన నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో తను ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాదాపు 11 ఏళ్లుగా తాము ప్రేమించుకుంటున్నామని, అయితే గతంలో ఒక గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నాం, కానీ రాజ్ తరుణ్ ఇప్పుడు తనను పెళ్లి పేరుతోటి మోసం చేశాడంటూ కూడా నార్సింగ్ పోలీసులు కంప్లైంట్ చేసింది. కానీ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు పోలీసులు అయితే మాత్రం ఇంకా ఎఫ్ఐఆర్ చేయనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆమె కంప్లైంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావన చేయడం జరిగింది. 11 ఏళ్లుగా తాము ప్రేమించుకున్నామని ఒక గుడికి వెళ్ళి ఎవరికీ తెలియకుండా తాము పెళ్లి చేసుకున్నాం. అయితే ఇప్పుడు అందరిని ఆహ్వానించి పెళ్లి చేసుకోవాలని రాజ్ తరుణ్ ను లావణ్య కోరడంతో లావణ్యను రాజ్ తరుణ్ అవాయిడ్ చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగానే పదే తనకు కాల్ చేసినప్పటికీ కూడా తను అవాయిడ్ చేస్తున్నాడు అనేటువంటి అంశాన్ని పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్లో కూడా పేర్కోవడం జరిగింది. మరోవైపు ఇటీవల కాలంలోనే ఒక సినీ నటి ఒక హీరోయిన్ తోటి రాజ్ తరుణ్ చనువుగా ఉంటున్నాడని, ఆమె ఏ విధంగా చెప్తే ఆ విధంగా రాజ్ తరుణ్ వ్యవహరిస్తున్నాడు అనేటువంటి అంశాన్ని కూడా ఆమె స్పష్టంగా తన ఫిర్యాదులో కూడా పేర్కోవడం జరిగింది. రాజ్ తరుణ్ ప్రేమించేటువంటి అమ్మాయి యొక్క సోదరుడు కూడా తనకు కాల్ చేసి చంపేస్తాం, రాజ్ తరుణ్ వదిలేయకపోతే నీ బాడీని డోర్ డెలివరీ చేస్తామంటూ కూడా బెదిరింపులకు దిగారనేటువంటి అంశాన్ని కూడా ఆమె యొక్క కంప్లైంట్ కూడా స్పష్టంగా కూడా పేర్కొన్నటువంటి అంశం కనపడుతుంది. అయితే లావణ్య కూడా గతంలో ఆమె పైన అనేక ఆరోపణలు రావడం జరిగింది. లావణ్య గతంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమె డ్రగ్స్ ను సప్లై చేస్తుండగా, డ్రగ్స్ ను తను తీసుకొని వెళ్తుండగా రెడ్ హ్యాండెడ్ గా నార్సింగ్ పోలీసులు పట్టుకొని ఆమెను గతంలో రిమాండ్ కూడా తరలించారు. ఆ కేసులో దాదాపు 45 రోజుల పాటు ఆమె రిమాండ్ లో ఉంది. 45 రోజుల తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చింది. అయితే రాజ్ తరుణ్ చెప్తున్నటువంటి ఆఫ్ ది రికార్డ్ ఇప్పటి వరకు రాజ్ తరుణ్ చెప్తున్న దాంట్లో అయితే మాత్రం తను డ్రగ్స్ సప్లై చేస్తుంది, డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి అలాంటి వ్యక్తితో నేను కొనసాగించలేను, తన యొక్క ప్రేమను కొనసాగించలేను, అందుకోసమే తనతో విడిపోయి ఉన్నాననేటువంటి అంశాన్ని రాజ్తో చెప్తున్నటువంటి మాట. కానీ లావణ్య చెప్తున్నటువంటి వర్షన్ అయితే మాత్రం తనను వదిలించుకున్న తర్వాత మరొక నటితోటి అతను సాన్నిహిత్యంగా ఉంటున్నాడు. ఆమె యొక్క సోదరుడు తనకు కాల్ చేసి చంపేస్తాం, రాజ్ తరుణ్ వదిలేయాలంటూ కూడా తనను బెదిరింపులకు గురి చేస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా ఆమె ఫిర్యాదులో కూడా పేర్కోవడం జరిగింది. అయితే మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే లావణ్యకు మరొక యువకుడితో, మస్తాన్ అనేటువంటి యువకుడితోటి ప్రేమయానం కొనసాగిస్తున్నాడు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం రాజ్ తరుణ్ ఆరోపిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. మరికొద్దిసేపట్లోని ఈ అంశాలన్నిటిపైన కూడా లావణ్య
మీడియా ముందు కూడా చెప్పేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం పోలీసులు కేసును అంటే ఫిర్యాదును తీసుకున్న తర్వాత ఇందులో పూర్తి స్థాయిలో ఆ ఫిర్యాదును పరిశీలించిన తర్వాతనే కేసు నమోదు చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం రాజ్ తరుణ్ తర్వాత లావణ్య ఇద్దరు కూడా క్లోజ్ గా ఉన్నటువంటి ఫోటోలను కూడా ఆమె విడుదల చేసింది. మరోవైపు ఆమె కంప్లైంట్ చేసినటువంటి కంప్లైంట్ కాపీలు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్వయంగా ఆమె కంప్లైంట్ చేసినటువంటి వీడియో కూడా ప్రస్తుతం మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం. మరి చూడాలి ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఈమె ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేయబోతున్నారా, ఏం చేయబోతున్నారా అనేది మాత్రం మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం లావణ్య అయితే మాత్రం రాజ్ తరుణ్తో పాటు రాజ్ తరుణ్ ఇష్టపడుతున్నటువంటి యువతి ఆ సోదరుడి పైన ముగ్గురు పైన కూడా కంప్లైంట్ చేశారు. తనకు న్యాయం చేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కూడా అందులో కంప్లైంట్లో పేర్కొన్నారు. కాబట్టి ఈ కంప్లైంట్ను పోలీసులు ఎలా చూస్తారు, రాజ్ తరుణ్ విచారణ జరుపుతారా, ఈమె కంప్లైంట్ను యాక్సెప్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా లేదా అనేది మాత్రం చూడాలి. ఇప్పటి వరకు అయితే మాత్రం నార్సింగ్ పోలీసులు కేవలం కంప్లైంట్ కాపీని రిసీవ్ చేసుకున్నారు తప్ప ఇంకా కేసు నమోదు చేయలేదు అనేది ప్రస్తుతం మనకు వస్తున్నటువంటి సమాచారం. ఈ అంశాలన్నిటిపైన ఆమె మోసపోయినటువంటి అంశాలన్నిటిపైన కూడా మరికొద్దిసేపట్లోనే మీడియా ముందు ఆమె వివరాలు వెల్లడించేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. ఆమె ఆరోపిస్తున్నటువంటి అంశాలకు సంబంధించి రాజ్ తరుణ్ రెస్పాండ్ అవుతాడా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పవన్ రైట్, అట్లాగే 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ తో నేను కలిసి ఉన్నాను అని కూడా ఆ యువతి చెప్తా ఉంది లావణ్య. సో ఏంటి అంటే మాకు పెళ్ళైంది, సాక్షులు సాక్ష్యాలు దీనికి సంబంధించి ఏమైనా చెప్పారా? వాళ్ళకి పెళ్ళైందని కూడా చెప్తున్నారు కదా గుడిలో. అయితే ఇప్పటి వరకు 11 ఏళ్ల పాటు తమ ప్రేమ కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలోనే కొంత ఇద్దరి మధ్య కూడా విభేదాలు రావడంతో విడిగా ఉంటున్నాము. గతంలో ఒక గుడికి వెళ్ళి గుడిలో కూడా పెళ్లి చేసుకున్నటువంటి ఫోటోలన్నీ కూడా తన దగ్గర ఉన్నాయనేటువంటి అంశాన్ని లావణ్య చెప్తుంది. కానీ లావణ్య గతంలో ఒక డ్రగ్స్ కేసులో ఆమె పట్టుబడింది. డ్రగ్స్ కేసులో పట్టుబడినటువంటి సమయంలో కూడా తనని అంటే ఈ కేసులో ఇరికించారు తప్ప తనకి ఎక్కడా కూడా తప్పు లేదనేది లావణ్య చెప్తున్నటువంటి మాట. కానీ అప్పట్లో పోలీసులు అయితే మాత్రం లావణ్య యొక్క హ్యాండ్ బ్యాగ్ నుంచినే డ్రగ్స్ను కూడా స్వాధీనం చేసుకున్నామనేటువంటి అంశాన్ని స్వయంగా పోలీసులే వెల్లడించినటువంటి పరిస్థితి. లావణ్యను కూడా రిమాండ్ తరలించారు. దాదాపు 45 రోజుల పాటు ఆమె రిమాండ్లో ఉంది. ఆ సమయంలో కూడా రాజ్ తరుణ్కి తెలిసిన ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ కూడా తనకు ఎలాంటి హెల్ప్ చేయలేదనేటువంటి అంశాన్ని కూడా ఆమె లావణ్య కూడా ఆరోపిస్తూ ఉంది. మరోవైపు లావణ్య ఆరోపణలకు సంబంధించి రాజ్ తరుణ్ ఎలాంటి కౌంటర్ చేయబోతున్నాడు? నన్ను డ్రగ్స్ కేసులో కూడా కావాలనే ఇరికించారు, నన్ను రాజ్ తరుణ్ తో విడగొట్టడానికే ఇవన్నీ చేశారు, దాదాపుగా 45 రోజుల పాటు నేను జైల్లో ఉన్నాను అంటూ కూడా ఆ యువతి చెప్తోంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ ఆమె పదే అదే విషయం చెప్తుంది. డ్రగ్స్ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదు, డ్రగ్స్ కేసులో నన్ను ఉద్దేశపూర్వకంగా కేసులు ఇరికించేటువంటి ప్రయత్నం చేశారు. ఇందులో రాజ్ తరుణ్ తెలిసినప్పటికీ కూడా కనీసం తన ప్రేయసి అయినా తనను ఎలాంటి హెల్ప్ చేయలేదు. కాబట్టి తానే నేను న్యాయ పోరాటం చేసి జైలు నుంచి బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత గత 3 నెలలుగా రాజ్ తరుణ్ తన దగ్గర లేడు, తను వేరే దగ్గర ఉంటున్నాడు. రాజ్ తరుణ్కు నేను దూరంగా ఉంటున్నాను. కానీ తనను పెళ్లి పేరుతోటి ఇండస్ట్రీని అంతా పిలిచి గ్రాండ్గా పెళ్లి చేసుకుందామని చెప్పి తనను మోసం చేశాడనేటువంటి అంశాన్ని అయితే మాత్రం లావణ్య స్పష్టం చేస్తుంది. లావణ్య పైన కూడా అనేక ఆరోపణలు వినపడుతున్నాయి. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయినప్పటికీ ప్రవీణ్, నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఆమెకు ఎవరైతే ఆ అమ్మాయి పేరు కూడా రాసినట్టు తెలుస్తోంది ఎఫ్ఐఆర్ లో, మాల్వి అనే పేరైతే రాశారు. మరి పూర్తి డీటెయిల్స్ తెలియవు కానీ మాల్వి అనే యువతి నన్ను బెదిరిస్తోంది, తర్వాత నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉంది, తనకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉందంటూ కూడా ఆ లేఖలో ఏదైతే ఎఫ్ఐఆర్ లో కూడా రాసినట్టుగా తెలుస్తోంది. ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ మాల్వి మల్హోత్రా అనేటువంటి యువతితో పాటు సోదరుడు కూడా తనని కాల్స్ చేసి బెదిరింపులకు దిగారు. రాజ్ తరుణ్ను వదిలేకపోతే చంపేస్తామంటూ కూడా బెదిరింపులకు దిగారు. రాజ్ తరుణ్ను వదిలేయాలి, రాజ్ తరుణ్కు నీకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా వాళ్ళు తను కాల్ చేసి బెదిరింపులకు దిగుతున్నారనేటువంటి అంశాన్ని కూడా ఆమె స్వయంగా అందులో రాయడం జరిగింది. మరి వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది? నిజంగానే ఈమె ఆరోపిస్తున్నట్లు నిజంగా వాళ్ళు కాల్స్ చేసి బెదిరింపులకు దిగారా? ఇక మరో నటితోటి రాజ్ తరుణ్కు ఎఫ్ఐఆర్ ఉంది, రాజ్ తరుణ్ ఆమెతోటి సహజీవనం చేస్తున్నాడు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. రాజ్ తరుణ్ కూడా ఈ ఆరోపణలన్నీ కూడా రాజ్ తరుణ్ పైన వస్తున్నాయి కాబట్టి రాజ్ తరుణ్ కూడా రెస్పాండ్ అవుతాడా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ అంశానికి సంబంధించి పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని మాత్రం చూడాలి. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ కేసుకు సంబంధించి పోలీసులు అయితే మాత్రం స్టెప్ ముందుకు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ పోలీసులు ఎఫ్ఐఆర్ చేయకుండా
ఈమె కంప్లైంట్ను పరిగణలోకి తీసుకోకపోతే ఖచ్చితంగా మరొక గంట 2 గంటల్లో మీడియా ముందు ఆమె మొత్తం విషయాలన్నీ కూడా వెల్లడిస్తాను, జరిగినటువంటి విషయాలన్నీ కూడా మీడియా ముందు పెడతానంటూ కూడా ఆమె కొద్ది నిమిషాల క్రితమే ఏబిఎన్తో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. మరి చూడాలి ఈ అంశానికి సంబంధించి పోలీసులు ఎలా ముందుకు వెళ్తారు, రాజ్ తరుణ్ పై వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి రాజ్ తరుణ్ ఎలాంటి కౌంటర్ చేయబోతున్నాడు, ఈమెను వదిలించుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, గతంలో డ్రగ్స్ కేసులకు సంబంధించినటువంటి కేసులో ఆమె రిమాండ్ లో ఉంది కాబట్టి, ఆమె అక్యూజ్డ్ గా ఉంది కాబట్టి చెప్తున్నట్టుగా ఏదైతే కంప్లైంట్ రాసినటువంటి దాంట్లో చాలా అంశాలు అయితే రాసింది. అంటే నేను జైల్లో ఉన్నప్పుడు కూడా 45 రోజులు నాకు రాజ్ తరుణ్ నుంచి ఎట్లాంటి కూడా సహాయం కావచ్చు, ధైర్యం కావచ్చు, ఏది రాలేదు. అప్పటి నుంచే నన్ను కావాలనే ఈ మాల్వి అనే యువతి ఇరికించింది అందులో. ఆ తర్వాత రాజ్ తరుణ్ ఒక గొప్ప హీరో కావాలని నేను కష్టపడ్డాను. ఆ తర్వాత గొప్ప హీరో అయిన తర్వాత అందరికీ చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కానీ ఈ మాల్వి ఎంటర్ అయిన తర్వాత, నేను జైలుకి వెళ్ళిన తర్వాత ఈ రాజ్ తరుణ్ లో పూర్తిగా మార్పు వచ్చింది. ఒక భయంగా ఆయన కూడా గడుపుతా ఉన్నారంటూ కూడా ఏదైతే కంప్లైంట్ లెటర్ లో కూడా ఆమె రాసిన పరిస్థితి ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ ఆమె పదే అదే విషయాన్నే వెల్లడిస్తూ ఉంది. ఎందుకంటే మాలవి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇండస్ట్రీలో తనకు చాలా పరిచయాలు ఉన్నాయి, దాంతోపాటు రాజ్ తరుణ్కు అంత పేరు రావడానికి తన యొక్క కృషి కూడా ఉంది, తన యొక్క సపోర్ట్ ఉంది. అందులో భాగంగానే రాజ్ తరుణ్ సక్సెస్లో తన పాత్ర చాలా కీలకంగా ఉందనేటువంటి విషయాన్ని లావణ్య చెప్తూ ఉంది. కానీ లావణ్య యొక్క మనస్తత్వం, లావణ్య యొక్క బిహేవియర్ నచ్చకపోవడం వల్లనే తాను అవాయిడ్ చేశాననేది గతంలోనే చాలా సందర్భాల్లో రాజ్ తరుణ్ కూడా చెప్పినటువంటి మాట. మరి ఇప్పుడు అతని పైన స్వయంగా ఆరోపణలు వస్తున్నాయి. మరొక యువతితోటి అతను సహజీవనం చేస్తున్నాడని, ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని, తనను పెళ్లి చేసుకోకుండా పెళ్లి పేరుతో మోసం చేశాడనేటువంటి అంశాన్ని స్వయంగా లావణ్య చెప్తుంది. మరి లావణ్య ఆరోపణలకు సంబంధించి రాజ్ తరుణ్ ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నాడనేది మాత్రం